పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కాళ్ల మండలం ఏలూరుపాడులో జరిగిన ఫ్లెక్సీ వివాదంలో ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజుపై దళిత సోదరులు చేస్తున్న ఆరోపణలపై జనసేన పార్టీ ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తుక నాగరాజు అక్కడ జరిగిన సంఘటనపై వివరించారు. ఉండి మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. ఉండి నియోజకవర్గం కాళ్ల మండలం ఏలూరుపాడు గ్రామంలో గత 4 రోజుల కిందట 20వ తారీఖు శుక్రవారం నాడు ఆ ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కనుమూరి రఘురామకృష్ణరాజు గారు ఏలూరుపాడు గ్రామంలో ఆ రోజు అభివృద్ధి కార్యక్రమాలకు, అలాగే ఆ గ్రామంలో పంచాయతీ బిల్డింగు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆ రోజు శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు వెళ్ళడం జరిగింది. ఆ గ్రామంలో ఆ రోజు మరి అంతకుముందు 10 రోజుల క్రితం విఘ్నేశ్వరి వినాయక సమితి యొక్క పండగ నిమిత్తం అక్కడ గణేష్ బ్యానర్ని కట్టడం జరిగింది. మరి అక్కడ గత 30 సంవత్సరాల క్రితం ఏలూరుపాడు గ్రామ ప్రజలు విఘ్నేశ్వరుని యొక్క ఆలయము ప్రక్కనే నాగేంద్ర స్వామి ఒక పుట్టతో ఉన్న ఒక మందిరం నిర్మించుకోవడం జరిగింది. మరి అక్కడే పక్కనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఉండటం, దాన్ని ఆనుకుని పక్కన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫ్లెక్సీలు కూడా ఉండడం జరిగింది. మరి అక్కడ గణేష్ యొక్క బ్యానర్ని గత సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ కోసం మరి అక్కడున్న ఎస్సీ సోదరులందరూ కూడా అక్కడ అంబేద్కర్ గారి బ్యానర్ కట్టడం జరిగింది. ఆ కట్టిన పిమ్మట గణేష్ యొక్క బ్యానర్ని తొలగించి అక్కడ బ్యానర్ కట్టారు. అయినా సరే హిందూ సోదరులు ఎవరు కూడా వివాదం లేకోకుండా పక్కన మన అంతా కూడా ఎస్సీ సోదరులైనా, బీసీలైనా, మా ముస్లిమ్స్ అయినా అందరూ కూడా ఒకటే అని నిదానంతో అక్కడ ఎటువంటి వివాదం లేకుండా కలిసిమెలిసి ముందుకెళ్ళారు. మరి అదేవిధంగా ఆ రోజు రఘురామకృష్ణరాజు గారు అక్కడ ప్రారంభోత్సవానికి వెళ్ళిన పిమ్మట ఆ గ్రామంలో గుడిలోకి వెళ్తాకి దారి లేకోకుండా ఈ బ్యానర్ అడ్డంగా కట్టిన వల్ల అక్కడ గతంలో ఒక జనసేన పార్టీ నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ అందరూ కూడా కలిసిమెలిసి ఉన్న విధానంలో అక్కడ లోపలికి వెళ్ళటానికి ఇబ్బందికర పరిస్థితుల్లో ఆ బ్యానర్ తీస్తే ఎవరైనా తొలగించినట్లయితే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరించడం వల్ల ఎవరు కూడా ఆ బ్యానర్ ముట్టుకోవడానికి ఎదరు రాలేదు. కానీ అక్కడ ఆ రోజు ప్రారంభించడం వల్ల కనుమూరి రఘురామకృష్ణరాజు గారి దృష్టికి ఈ బ్యానర్ విషయం తీసుకెళ్తాం వల్ల అక్కడ మరి శాసనసభ్యులు ఇటు హిందువుల్ని గౌరవించాలి, ఇటు ముస్లిమ్స్ని గౌరవించాలి, ఇటు ఎస్సీలని గౌరవించాలి. ఎవరి మనోభావాలు దెబ్బతినకోకుండా ఎస్సీలకు కూడా, ఎందుకంటే ఎవరైనా సామాన్యుడు తెస్తే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టే ఆలోచన ఉన్నది కాబట్టి ఈయనైతే ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యే కాబట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్న ఆలోచనతో అక్కడ బ్యానర్ తొలగించి అక్కడే ఉన్న అంబేద్కర్ విగ్రహంకి ఆ బ్యానర్ కట్టడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకోకుండా ఆయన ఎక్కడో కూడా అంబేద్కర్ బ్యానర్ చించకోకుండా బ్యానర్ యథాదిశగా అక్కడ ఉన్న బ్యానర్ తీసి ఏరో చోట పెట్టడం జరిగింది తప్ప ఆయన్ని అంబేద్కర్ గారిని ఎక్కడో కూడా రఘురామకృష్ణరాజు గారు అవమానపరచలేదు. దళిత సోదరులు ఒకటి అర్థం చేసుకోవాలి, వాస్తవాలు ఏమిటన్నది అక్కడ ఉన్న నాయకులకి తెలుస్తుంది, అక్కడున్న గ్రామ ప్రజానీకానికి తెలుస్తుంది. కానీ కొంతమంది నాయకులు, ఎస్సీ సోదరులు, ఎస్సీ నాయకులు, కొంతమంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాటలు పుచ్చుకుని డైవర్ట్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మొన్ననే 2 రోజుల క్రితం మరి అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు హర్ష్ కుమార్ గారు, అలాగే మహాజన రాజేష్ గారు మరి వీడియోలో నేను చూడడం జరిగింది. మరి ఉండి నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున మేము ఎలా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కూడా ముఖ్య ఉద్దేశం పూర్వపరాలు నిజాలు ప్రజలకు తెలవాలి. ఆ ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ మేము ముఖ్యంగా పెట్టాము. మరి రఘురామకృష్ణరాజు గారు ఇటు బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, మైనార్టీలని అందరిని కూడా సమానంగా గౌరవించే వ్యక్తి అయినా మరి అలాంటి వ్యక్తి మీద మరి ఇలాంటి అపనిందవత్వం అన్నది ఉండి నియోజకవర్గంలో ప్రజానీకం ఎవరు కూడా హర్షించలేదు. ఇవాళ ఆయన ఉండి నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించుకున్నారంటే మరి గత ఆయన పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు, ఇవాళ శాసనసభ్యులుగా పనిచేస్తున్నారంటే ఒక మన భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి ఇవాళ అలాంటి బిఆర్ అంబేద్కర్ గారిని ఏ ఒక్కరు కూడా అవమానపరచరు. ఇవాళ ఎస్సీలకే నాయకుడు కాదైనా బిఆర్ అంబేద్కర్ గారు ఎస్సీలకే నాయకులు కాదు, బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించిన మహానుభావుడైన అంబేద్కర్ గారు
అందరికీ ఆరాధ్యమైన నాయకుడు, ఆరాధ్య దైవమైన అంబేద్కర్ గారు. అలాంటి నాయకుడిని ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా విస్మరించరు. అందరినీ బాగోగులు చూసే నాయకుడిని మేమందరం కూడా ఎంతో ఆరాధ్యంగా మేమంతా కూడా గౌరవిస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని. ఆయన కించపరిచే ఆలోచన ఏ ఒక్క నాయకుడికి లేదు. ముఖ్యంగా రఘురామకృష్ణరాజు గారిని తప్పుగా అర్థం చేసుకున్నారు ఇక్కడ. ఆయన ఎటువంటి దురుద్దేశం లేకోకుండా ఇటు ఎస్సీ సోదరులు గౌరవించాలి, మైనార్టీలు గౌరవించాలన్న ఉద్దేశంతో ఆ బ్యానర్ తీసి పక్కన కట్టించారు తప్ప, అక్కడ ఆ రోజు మా జనసేన పార్టీ నుండి కూడా కొంతమంది యువకులు అక్కడికి వచ్చిన దాని మీద మా జనసేనను కూడా టార్గెట్ చేసినట్టు మహాజన రాజేష్ గారు మాట్లాడడం జరిగింది. మా జనసేన పార్టీ ఎప్పుడు కూడా మేము ఏ మీటింగ్ పెట్టినా సరే మా నాయకుడు, మా అధినాయకుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ మార్చులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అంబేద్కర్ని ఒక దైవంగా చూస్తారు, ఆయన దైవంగా కొలుస్తారు మా పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ మేము ఎక్కడ సమావేశం పెట్టినాయి, ఎక్కడ మీటింగ్ పెట్టినాయి, అక్కడ ఆ బ్యానర్లో ప్రతి ఫ్లెక్సీలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటో వేయడం మా పార్టీకి ఆనవాయితీ. మేము ఏదో ఎస్సీలు, మేమే బిఆర్ అంబేద్కర్ మా నాయకుడు అని కొంతమంది వైఎస్ఆర్ పార్టీ నుంచి కొంతమంది ఏదో చెప్తున్నారు. ఇప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ అవకాశవాద రాజకీయాలు చేస్తారు తప్ప ఎప్పుడు కూడా అంబేద్కర్ గారిని గౌరవం ఇవ్వాలి అన్న ఆలోచన వాళ్ళకి ఎప్పుడూ ఉండదు. మేము ఎప్పుడు కూడా ఒకటే నినాదం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్న వ్యక్తి అందరికీ నాయకుడైన, అన్ని కులాలకి అన్ని వర్గాలకి నాయకుడైన అలాంటి నాయకుడిని ఎవరు కూడా తప్పుగా మాట్లాడే అవకాశం లేదు. మెయిన్గా అక్కడ ఏంటంటే హిందువుల మనోభావాలు దెబ్బతినకోకుండా చూశారైనా అక్కడ ఒక ఎస్సీలను అవమానించాలన్న ఉద్దేశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. కాబట్టి అక్కడ ఏలూరుపాడులో మా జనసేన పార్టీ నాయకుడు నిమ్మకాయల సాయి గారు, అలాగే అక్కడ జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు అందరూ కూడా ప్రారంభోత్సవానికి వెళ్ళినప్పుడు ఆ కార్యక్రమంలో ఆ బ్యానర్ తొలగించినప్పుడు వివాదంగా లేకోకుండా పక్కనే కట్టడం జరిగింది. అది వేరే విధంగా అర్థం చేసుకుని రఘురామకృష్ణరాజు గారు ఉద్దేశపూర్వకంగానే తీశారని ఆయన్ని తప్పుదోవ పట్టించి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ సోదరులందరూ కూడా కొన్ని చోట్ల మీటింగులు, ధర్నాలు, అలాగే ప్రెస్ మీట్లు పెట్టి ఆయన్ని అవ్వాకులు సవాకులు మాట్లాడుతున్నారు. ఎస్సీ సోదరులు ఇప్పుడైనా అర్థం చేసుకోండి. అక్కడ వెనకాల ఉన్న నాయకుడి యొక్క ఆలయము, పక్కనే నాగేంద్ర స్వామి యొక్క మందిరము, పుట్ట అన్నీ ఉన్నాయి. మా హిందువుల యొక్క మనోభావాలు కూడా మీరు గౌరవించాలి. మీరు ఎస్సీ సోదరులు మీరు యేసుప్రభుని ఎలాగైతే ఆరాధించుకుంటారో, అలాగే ముస్లిం సోదరులు మీరు ఎలాగైతే ఖురానాను ఆరాధించుకుంటారో, మా హిందువులు గణేష్ను కూడా, మా హిందూ దేవుళ్ళందరూ కూడా మేము అలా ఆరాధించుకుంటాం. ఎవరో ఒక్క ఆరాధ్య దైవం అలా పూజించుకుంటూ తప్పులేదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు విద్వేషపూర్వక రాజకీయాలు చేయకూడదు. ఆ ఊర్లో కొంతమంది వైసీపీ నాయకులు ఉచ్చులో కొంతమంది పడ్డారు. కానీ వైసీపీ నాయకులు, ఆ ఊర్లో ఉన్న ఎస్సీ నాయకులు, 2-3 నాయకులు ఇదొక్క రాజకీయం చేయాలని పైకి ఎస్సీ వర్గం ఉన్న నాయకులందరికీ తెలియపరిచి దీన్ని రాజకీయంగా చేసి రఘురామకృష్ణరాజు గారికి ఉండి నియోజకవర్గంలో కొంచెం మైనస్గా ఉండాలని వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ ఇది ప్రజలెవరూ కూడా నమ్మశక్యం లేదు. హిందూ భావాలను కూడా మీరు కూడా గౌరవించండి. మేము ఎప్పుడు కూడా అన్ని మతాలని, అన్ని కులాలని కూడా మేము గౌరవిస్తాం. తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ నాయకులు కానీ ఎప్పుడు కూడా ఏరే కులాలను కానీ, ఏరే వర్గాలను కానీ ఎప్పుడు కూడా కించపరిచిన పరిస్థితి లేదు. అందరం కూడా అందరం కూడా సోదర భావంతో కలిసిమెలిసి ఎదరికెళ్ళాలి. ఇవాళ రఘురామకృష్ణరాజు గారు ఈ యొక్క ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా 57,000, 58,000 భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించారు. ఆయన గతంలో కూడా పార్లమెంట్ సభ్యులకు కూడా పనిచేసి ఉన్నారు. ఆయనకి నాయకుడిని ఎలా గౌరవించాలో అన్నీ తెలిసిన వ్యక్తి అయినా, ఇలా రాజ్యాంగ రూపకర్త అయిన మన బిఆర్ అంబేద్కర్ గారిని ఎంతో గౌరవంగా చూసే వ్యక్తి మన రఘురామకృష్ణరాజు గారు. ఇలా ఆయన మీద కొంతమంది నేను అన్ను కొంతమంది ఆయన్ని కావాలని టార్గెట్ చేసి ఈ బ్యానర్ విషయంలో ఆయన అంబేద్కర్ బ్యానర్ చేశారు అన్నది మట్టికి శుద్ధ తప్పది. ఆయన ఎక్కడ కూడా బ్యానర్ అన్నది చించలేదు. అక్కడ ఇప్పి ఏరో చోట కట్టి అక్కడ ఉన్న అందరూ ఎవరి మనోభావాలు దెబ్బతినుకోకుండా అక్కడ రఘురామకృష్ణరాజు గారు వ్యవహరించారు. ఆయన కూడా ఒకటే ఆలోచన, ఇటు హిందువుల మనోభావాలు దెబ్బతినకూడదు, ఇక్కడ క్రైస్తవుల మనోభావాలు దెబ్బతినకూడదు, ముస్లిమ్స్ మనోభావాలు దెబ్బతినకూడదు అన్న మంచి ఉద్దేశంతో ఆయన చేశారు. అదే పని ఇంకొకరు ఎవరైనా చేస్తే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ని అక్కడ ఇన్వాల్వ్ చేసి అక్కడ గొడవలు జరుగుతాయి. అలాంటి గొడవలు లేకుండా ఉండాలని మంచి ఉద్దేశంతో చేసిన పనిని తప్పుగా అర్థం చేసుకుంటాం ఎస్సీ సోదరులు కరెక్ట్ కాదు. మొన్న హర్షకుమార్ గారు వచ్చి ఆయన వ్యక్తిగతంగా రఘురామకృష్ణ గారిని వ్యక్తిగతంగా దూషించడం అన్నదే కరెక్ట్ అయిన విషయం కాదు. ఆయన కూడా పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు.
ఆయన్ని రఘురామకృష్ణరాజు గారిని ఇగ్గురాజు, నీ ఇగ్గులేపెత్తాం ఇలాంటి మాటలు మాట్లాడారు. ఆయన మాటలు ఆయన వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే సంస్కారవంతంగా మాట్లాడాలి. ఒక రాజకీయ నాయకుడిని గౌరవ మర్యాదలతో మాట్లాడటం నేర్చుకోవాలి. ఆయన కూడా ఒక ఎంపీగా చేసి మరి ఇలాంటి భాష వాడడం అన్నది మరి చాలా దురదృష్టకరం. అలాగే మహాజన్ రాజేష్ గారు కూడా మా జనసేన పార్టీని ముఖ్యంగా మొన్న మా జనసేన పార్టీకి ఎస్సీలు అవసరం లేదా, ఓన్లీ అంబేద్కర్ గారిని అవమానించినట్టు ఆయన మరి ప్రెస్ మీట్లలోనూ ఆయన వీడియోలో క్లిప్పుల్లో కూడా జనసేన పార్టీని ఆయన మాట్లాడడం జరిగింది. మేము ఉండి నియోజకవర్గం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ అంబేద్కర్ గారిని ఎక్కువగా గౌరవించేది జనసేన పార్టీ. అలాంటి పార్టీ మా నాయకులు ఎప్పుడు కూడా అంబేద్కర్ గారిని ఎప్పుడు కూడా మేము తక్కువ చేస్తాం కానీ ఆయన అవమానపరచడం కానీ ఏ రోజు లేదు. మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ మేము కానీ అందరం కూడా ఎంతో ఆరాధ్య దైవంగా కొలిసే వ్యక్తి. మరి అలాంటి వ్యక్తుల్ని కొంతమంది రాజకీయాలు చేసి ఈ ఉండి నియోజకవర్గంలో కొంత అలజడి సృష్టించాలని చూస్తున్నారు. దీన్ని తప్పుదోవలో ఎవరు కూడా పడొద్దు. దయచేసి ఎస్సీ సోదరులందరూ కూడా అర్థం చేసుకోండి. సున్నితమైన సమస్య అది. దీన్ని ఎక్కువగా మీరు చేయకోకుండా ఈ నియోజకవర్గంలో ఏలూరుపాడు గ్రామ ప్రజలను అడిగితే మీకు వాస్తవాలు తెలుస్తుంది. అక్కడ ఉన్న అన్ని వర్గాల వారు కూడా అక్కడ ప్రెస్ మీట్ పెట్టి, అలాగే మా ఏలూరుపాడు వెళ్ళి అక్కడ గ్రామ ప్రజలతో నేను మాట్లాడాము. అలాగే పోలీసు వారితో మాట్లాడాము. అక్కడ విశ్వ హిందూ పరిషత్తు, ఇటు హిందువులు కానీ మరి అటు ముస్లిమ్స్ కానీ అందరూ కూడా అక్కడ ఎక్కి ధర్నాలు చేస్తుంటే ఎవరో ఎటువంటి ధర్నాలు చేయొద్దు. ఇది సున్నితమైన సమస్య. ఇటు ఎస్సీ సోదరులు మనం అందరం కూర్చుని సమస్య పరిష్కరించుకోవాల్సిన విషయం కాబట్టి దీనికి బయటికి వెళ్ళకోకుండా మన ఏలూరుపాడు గ్రామంలో అలాగే నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారికి ఉండి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా బాసటగా నిలబడతారు. ఇటు బడుగు బలహీన వర్గాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలన్నీ కూడా ఇలా రఘురామకృష్ణరాజు గారికి పూర్తిగా భరోసాగా సపోర్ట్గా నిలబడతారు. అలాగే మా ఉండి నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున రఘురామకృష్ణరాజు గారికి అన్ని విధాలుగా అండదండలుగా ఉంటాం, ఆయన సపోర్ట్గా ఉంటాం. తప్పు చేస్తే ఏ వ్యక్తినైనా మేమే ఖండిస్తాం. ఎటువంటి తప్పు చేయని రఘురామకృష్ణరాజు గారి మీద ఇటువంటి లేనిపోని మాటలని ఆయన్ని టార్గెట్ చేయడం సబబు కాదని ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం.